శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. రాజసయజ్ఞమును గూర్చి చెప్పుచున్నారు. 12వ శ్లోకము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చేవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. భరతవంశ శ్రేష్ఠుడగు ఓ అర్జున, ఫలమును గోరియు డంబము కొరకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దానినిగా నీవు తెలుసుకొనుము. వ్యాఖ్య. ఫలమును గోరి చేయబడు కర్మచే చిత్తశుద్ధి ఎన్నటికి కలుగనేరదు. చిత్తము శుద్ధము కానిచో ఆత్మతత్వము ప్రకాశింపదు, అనుభూతము కాదు. కావున అట్టి ఫలాభిసంధియుక్తమగు కర్మ ఇచ్చట రాజసమని, కావుననే త్యాజ్యమని చెప్పబడినది. మరియు కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు, వేషము కొరకు, డంబము కొరకు చేయబడు కార్యమును రాజసమే అని ఇచ్చట పేర్కొనబడినది. కాబట్టి వానినెవరునూ ఆశ్రయించరాదు. ప్రశ్న. రాజస యజ్ఞము ఎట్టిది? ఉత్తరము. ఫలాభిలాషతోనూ డంబము కొరకును గావింపబడు యజ్ఞము రాజసమని చెప్పబడును. తామస యజ్ఞము చెప్పబడుచున్నది. 13వ శ్లోకము. విధిహీనమష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విద్యుక్తము కానిదియు, అన్నదానము లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిదియు నగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును. వ్యాఖ్య. అసృష్టాన్నం అన్నదానమనున్నది అనుష్ఠాన వేదాంతము యొక్క ఒకానొక స్వరూపము. సర్వభూతములందును పరమాత్మ కలడు అను సత్యము అనుభూతము నర్చుకొనిన వాడు పరోపకారము తప్పక చేయును. అది ఏ ఆచరణ వేదాంతము. అందువలననే కాబోలు అన్ని పుణ్యకార్యములందును, శ్రాద్ధాదులందును, యజ్ఞములందును అన్నదానమును పెద్దలు విధించిరి. తన వలె ఎల్ల ప్రాణులను చూచునట్టి గొప్ప సాధన ఈ అన్నదాన కార్యము వలన లెస్సగా అనుభవమునకు రాగలదు. కాబట్టి ఇట్టి పవిత్రమగు అంగము కొరతబడిన యజ్ఞము తామసమే అని భగవానుడు పలికిరి. అదక్షిణం. ఇదియు పైన తెలిపిన అన్నదానమును పోలినదే. తన సొత్తులో కొంత భాగమును ఋత్విక్కులకు, బీదలకు, దరిద్ర నారాయణులకు దక్షిణగా నొసంగవలను. ఇది త్యాగమునకు చిహ్నము. కావున అట్టి త్యాగభావము లేని యజ్ఞము తామసమైనదని గీతాచార్యులు పేర్కొనిరి. శ్రద్ధా విరహితం. ఏ కార్యమైనను శ్రద్ధతో, భక్తితో, పరిపూర్ణ విశ్వాసముతో చేయబడినప్పుడే ఉత్తమ ఫలము వసంగగలదు. శ్రద్ధ లేకుండా చేయబడు కార్యము చేయని దానితో సమానమే అని ఈ అధ్యాయముననే మున్ముందు భగవానుడు చెప్పబోవుదురు. అశ్రద్ధయా హుతం అసదిత్యుచ్యతే. కావున శ్రద్ధారాహిత్యమును, తామస ప్రవృత్తిని విడనాడి జనులు శ్రద్ధా సమన్వితులై అయి సమస్త కార్యములను ఆచరించి ఉత్తమ ఫలములను పొందవలయును. ప్రశ్న. తామస యజ్ఞము ఎట్టిది? ఉత్తరము. శాస్త్రోక్తము కానిది, అన్నదానము లేనిది, మంత్రరహితమైనది లేక మంత్రలోపములు కలది, దక్షిణలు లేనిది, శ్రద్ధతో చేయబడనిది తామస యజ్ఞము అనబడును. ఇక శారీరక, వాచిక, మానసిక తపస్సులను చెప్పబోవుచు ముందుగా శారీరక తపస్సును గూర్చి వర్ణించుచున్నారు. 14వ శ్లోకము. దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను, బ్రహ్మజ్ఞానము కల పెద్దలను పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగియుండుట, రుజుత్వముతో కూడియుండుట, కుటిలత్వము లేకుండుట, మనోవాక్యాయములతో ఏకరీతిగా వర్తించుట, బ్రహ్మచర్య వ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట శరీర సంబంధమైన తపస్సని చెప్పబడుచున్నది. వ్యాఖ్య. శారీరక, వాచిక, మానసికములను త్రివిధ తపస్సులను గూర్చి చెప్పబడిన ఈ ఘట్టము 14, 15, 16 శ్లోకములు చాలా ముఖ్యమైనది.
సాధకులు ఈ 3 విధములైన తపస్సులను చక్కగా శీలించి త్రికరణ శుద్ధులై ఉండినచో నిర్మల దర్పణమున ప్రతిబింబము వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యము కాగలదు. ఈ అధ్యాయమున ఆహారము, యజ్ఞము, దానము అను వానిని గూర్చి చెప్పునప్పుడు వాని యొక్క సాత్విక, రాజసిక, తామస రూపములనే పేర్కొని ఒక్క తపస్సును గూర్చి వర్ణించినప్పుడు మాత్రము అద్దాని సాత్విక, రాజసిక, తామసిక రూపములనే కాక తత్సంబంధమైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను కూడా వక్కానించిరి. ఉపాధి యందలి ఇంద్రియాదులందలి మాలిన్యములను బాగుగా త్యపింపచేసి వానిని తొలగించుటయే తపస్సు. అది ఏ మోక్షమునకు హేతువు. పరమార్థ సాధనలలో అది చాలా ప్రధానమైనది. అందువలననే కాబోలు గీతాచార్యులు తపస్సును గురించి చెప్పినప్పుడు అన్నిటి వలె సామాన్యముగా చెప్పక ప్రత్యేకించి మరల 3 విధములుగా చెప్పిరి. జనులలో కొందరు తపస్సను మాట వినగానే భీతిల్లుచుందురు. ఎండలో వానలో బాధ చెందుటయే తపస్సని వారి భావము. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గురించి ఇచ్చట గావించిన వివరణమును వ్యాఖ్యను పరిశీలించినచో ఇక వారు అట్టి భీతి చెందనవసరము లేదని స్పష్టము కాగలదు. భయంకరములైన తపస్సులను గూర్చిన ప్రస్తావనయే ఇచ్చట లేదు. కాబట్టి సులభ సాధ్యములై సర్వులకును ఆచరణ యోగ్యములైనట్టి ఈ త్రివిధ తపస్సులను ప్రతివారును, స్త్రీలును పురుషులను చక్కగా ఆచరించి శరీర వాంగ్మనంబులను శుద్ధమునర్చుకొని మోక్షభాగులు కావలయును. ఈ శ్లోకమునందు శరీర సంబంధమైన తపస్సు చెప్పబడినది. ఇందు 5 సాధనలు వర్ణింపబడినవి. మొట్టమొదట పెద్దల సేవనము, పూజనము పేర్కొనబడినది. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనం. పెద్దలను, బ్రహ్మనిష్ఠులను పూజించుట వలన, సేవించుట వలన 2 మహత్తర సత్ఫలితములు సాధకునకు కలుగగలవు. అవి ఏవి అనినా వారి యొక్క అనుగ్రహము లభించుట, తన యొక్క అహంకారము, అభిమానము శమించుట. ఆధ్యాత్మ మార్గమున సర్వేశ్వరుని యొక్కయు, సద్గురుని యొక్కయు, మహాత్ముల యొక్కయు అనుగ్రహము లేనిచో దుస్తరమగు మాయ ఎవరికిని దారి నొసంగదు. ప్రతిబంధకములు తొలగవు. అత్తరి జనులు పరమార్థ రంగమున ముందుకు జనుట చాలా కష్టము. కాబట్టి వారి యొక్క పూజ, సేవాదుల చేతను వారి ఎడల వినయ విధేయతలను చూపుట వలనను వారి అనుగ్రహమును, ఆశీర్వాదమును ఎట్లయినా సంపాదించవలను. వారి కటాక్షము ముముక్షువులకు అపారము మేలును చేకూర్చగలదు. ఇంతియే కాదు, పెద్దలను సేవించుట వలన మనుజునకు తన యందలి అహంకారము, గర్వము, అభిమానము శీఘ్రముగా శమించిపోగలదు. కాబట్టి ముముక్షువునకు ఈ సాధన చాలా అవసరమై ఉన్నది. అందులకే కాబోలు భగవానుడు మొట్టమొదట దానినే వక్కానించిరి. ద్విజ అనగా ద్విజులు అనగా 2వ జన్మ ఎత్తినవారు అనగా పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారముచే సాధనచే వచ్చిన 2వ జన్మ కలవారని అర్థము. అజ్ఞానము ఛేదించి లేక అజ్ఞానముతో కూడిన పాత మనంబులను పొందిన వారని భావం. వారి జీవితము పూర్వజీవితం వలె ఉండదు. వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు, జ్ఞాని అని అర్థము. ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యమందు తెలుపబడిన బ్రహ్మరూపమగు ప్రజ్ఞను, చిద్వస్తువును ఎరుంగువారే ప్రాజ్ఞులనియు చెప్పవచ్చును. అట్టి ప్రాజ్ఞులను, మహనీయులను సత్కరించుట, పూజించుట ఒక విధమైన తపస్సని ఏ ఇచ్చట చెప్పబడినది. శౌచం మనశుద్ధి, శరీరశుద్ధి, పరిసర శుద్ధి 3 అవసరములే. తన మనస్సు, తన శరీరము, తన ఉండు చోటు 3టిని శుద్ధముగా నుంచుకొనవలను. మురికి తావులందు ఉండు వారికి ఆరోగ్యము చెడుటయే కాక మురికి భావనలు కూడా కలుగుచుండును. మలిన శరీరం గలవానికి స్వాస్థ్యము చెడుటచే నిష్టకు విఘ్నములు కలుగును. ఇక మలిన మనస్సు గలవారికి అసలు దైవ మార్గమే గోచరింపకుండును. కాబట్టి సాధకుడు కడు జాగరూకుడై శుచిత్వమును లెస్సగా సంపాదించవలను. ఊడ్చి శుద్ధము చేయుట ద్వారా పరిసరములను, స్నాన సాత్వికాహారాదుల చేత శరీరమును, మలిన సంకల్ప త్యాగము ద్వారా దైవ సంకల్పములను చేయుట ద్వారా మనస్సును శుచివంతముగా గావించుకొనవలను. ఆర్జవం రుజుత్వము, కుట్ర కపటము కౌటిల్యము లేకుండుట.
పాము వలె వక్రత కలిగియుండు వాని యందు విషము, పాపము, అజ్ఞానము ఉండియే ఉండును. కావున తలంపునందు, వాక్కునందు, క్రియయందు ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉండవలను. శరీర వాంగ్మనంబులలో ఏకరీతిగా వర్తింపవలెను. వక్ర వ్యవహారము మానవలెను. బ్రహ్మచర్యం. త్రికరణములతో బ్రహ్మచర్యమును శీలించుట ఒక మహాతపస్సని భగవానుడు చెప్పుచున్నాడు. బ్రహ్మచర్యమనగా విషయదోషము, కామభావన, కామ వ్యవహారము లేకుండుట, మరియు బ్రహ్మమును గూర్చి చింతించుట. అన్ని సాధనలకును బ్రహ్మచర్యము పునాది వంటిది. కనుకనే గీతలో భగవానుడు అచటచట దానిని ప్రోత్సహించుచూ వచ్చిరి. దీని విషయమై అశ్రద్ధ వహించినచో మనుజుడు పరమార్థ పదమున ఉన్నతిని పడయచాలడు. ఆధ్యాత్మ సాయుధమున బ్రహ్మచర్యము కీలక స్థానమును ఆక్రమించుకొని ఉన్నది. మెయిన్ స్విచ్. అహింస. శరీర వాంగ్మనంబులచే ఏ ప్రాణికిని అపకారము చేయకుండుట. అజ్ఞానము కలిగి ఉన్నచో తన ఆత్మను తాను హింసించుకొనున్నట్లగును. గావున అజ్ఞానమును తొలగించి జ్ఞానమును సముపార్జనము గావించుట ద్వారా ఆత్మహింసను త్యజించుటయు అహింసయే అగును. అయితే ఇది అహింస యొక్క మహోన్నతమగు రూపమని ఎరుంగవలెను. ప్రశ్న: శరీర తపస్సనగానేమి? ఉత్తరము: దేవతలు, గురువులు, బ్రహ్మనిష్ఠులు, ప్రాజ్ఞులకు మహనీయులు, జ్ఞానులు, పెద్దలు వీరిని పూజించుట. బాహ్యాభ్యంతర శుచిత్వము, రుజుత్వము, బ్రహ్మచర్యము, అహింస వీనిని కలిగియుండుట శరీర తపస్సని చెప్పబడును.